యావత్ ప్రజానికానికి తెలియజేయదేమనగా దశరథ్ గారికి అయితే స్పృహ అయితే వచ్చింది. అలాగే దీపక్ కూడా బెయిల్ వచ్చే ఛాన్సెస్ అయితే 99.9% అయితే ఉన్నాయి. అలాగే దశరథ్ గారు బెయిల్ అక్కడ ఒక మాట నేను చూసిన ఏమనిందంటే, మీరు ఇంటికి వచ్చే లోపల దీపక్కి తగిన శాస్తి చేస్తాను, తగిన శిక్ష పడేటట్టు చేస్తాను అనేసి అయితే వాళ్ళ డాడీ దగ్గర అయితే చెప్పింది. అక్కడ దశరథ్ గారు ఎందుకో టెన్షన్ పడ్డారు. అంటే దశరథ్ గారికి నిజం తెలుసా అనేది మనం ఈ వీడియోలో మాట్లాడదాం. అలాగే సీరియల్ ఎండ్ అయిపోతుందా అనేసి అంటే మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాం. అలాగే నా సీరియల్ రివ్యూని దాదాపు 50,000 మంది ఆదరించిన దానికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనము సీరియల్ గురించి అయితే మాట్లాడుకుందాం. అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతుంది అనేది. నిన్న ఎపిసోడ్ చాలా కీలకంగా మారిపోతుంది. ఆ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, మన దాసి గారిని అయితే వైజాగ్ తీసుకెళ్లాలనేసి కాశీ గారు అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. కాశీ గారు తీసుకెళ్ళిపోండి, దయచేసి తీసుకెళ్ళిపోండి, ఎందుకంటే మమ్మల్ని ఆడ పెట్టి ప్రతిసారి ఒక రోజంతా మమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టేది కన్నా మీరు తీసుకెళ్ళిపోయి దాసి గారు లేరు, ఎలాగోలా దీప అయితే కాపాడుకుంటుంది, దీపాన్ని రక్షించుకుంటుంది అనేసి మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతాం. మీరు తీసుకెళ్ళిపోండి సార్, తీసుకెళ్ళిపోండి. ఇంకా సరే అనేసి మనం అది అయిపోయిన తర్వాత నాకైతే మోక్షిత అయితే చాలా సూపర్ ఫ్యాన్ కార్తీక్ దీపం వల్ల. ఎందుకంటే మోక్షిత కొట్టే దెబ్బకి అసలు దీప తిరిగి కొడతా ఉంటే అబ్బా అది కొట్టాల్సిందే అనేసి అనిపించింది. కానీ ఇక్కడ జోష్న ఏం చేస్తుందంటే దీపాన్ని రెచ్చగొట్టి జోష్న అయితే పై చేయి చేసుకుంటాను, కానీ దీప ఒక్కసారి కూడా పై చేయి చేయలేకపోతా ఉంటారు. దానికోసం నేను చాలా డిసప్పాయింట్ అవుతా ఉన్నాను. దీప, నువ్వు బెయిల్లో బయటికి రా, ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ ఆ కేసుని అయితే సాల్వ్ చేయలేరు. నువ్వు వస్తేనే బయట సాల్వ్ చేయగలవు ఖచ్చితంగా. అందుకోసం నువ్వు బయటికి రావాలి ఖచ్చితంగా. నువ్వు బయటకు వచ్చిన తర్వాత కేసును సాల్వ్ చేసి నువ్వు ఒరిజినల్ వారసురాలు నువ్వే అనేసి తెలియజేసి సీరియల్ని అయితే మంచిగా శుభం చేస్తావు అనేసి నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం, ఇది జరగచ్చు, ఒక వారంలో జరగచ్చు, 10 రోజుల్లో జరగచ్చు, సంవత్సరంలో కూడా జరగచ్చు. మీరైతే చూస్తూనే ఉండండి, మీరైతే కన్నీళ్ళు కాలుస్తూనే ఉండండి. దీపా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. చూద్దాం ఎంతమంది దీపా ఫ్యాన్స్ ఉంటారనేసి. ఇంకో వీడియో చూసి నచ్చింది అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.